మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే పొద్దున్న నుంచి వర్షం అండి. నిన్నేమో మబ్బు కింద ఉంది కానీ ఈరోజేమో వర్షం అన్నమాట. కానీ వీడియోస్ వెనక ముందు వస్తూ ఉంటాయి. అయితే మటుకి అసలు ఎండాకాలంలో అనిపించలేదు. మరి రోహిణి కథ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఎండ పేలేస్తుంది అనుకుంటున్నాను. చూద్దాము. ముందైతే మటుకి ఈరోజైతే ఎగ్ బజ్జీ కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. చాలా ఈజీ. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకుంటాం అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తక్కువ గుడ్లతోటి ఎక్కువ బజ్జీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకు సింపుల్గా 3 ఉన్నాయనుకోండి, 3 వాటితోటే ఒక్కొక్క బజ్జీ తినేటట్టు కూడా చేసుకోవచ్చు. అంత బాగుంటాయి. ఇప్పుడు నేనైతే కనుక 7 గుడ్లు కదా, 7 వేసాను అనమాట. 8 వేస్తానండి, 7 అయితే బాగోదు కదా. సరే అయితేనే ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను. గుడ్లతో పాటు ఎందుకమ్మా అయిపోతాయి, మీరే తినలేరు మళ్ళీని. ఇప్పుడు చెప్తా కానీ మొన్న తిన్నారేంటి మీరు ఎగ్ బజ్జీస్? 2 బజ్జీలు తినేటోడికి అయిపోయింది. ఇది ఇంకా డబల్ ఉంటుంది. అయితే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మొన్న తిన్న ఎగ్ బజ్జీ వేరు, ఈ ఎగ్ బజ్జీ వేరు మాట. ఇదైతే మంచి డిఫరెంట్గా టేస్ట్ కూడా బాగుంటుంది. స్టఫింగ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. చూసారా, ఆలుని కూడా ఉడకబెట్టేసాను. ఇంకా టైం ఎందుకులేండి, ఇప్పుడు కోడిగుడ్లు అయితే ఉడికిపోతాయి కదా. ఈ లోపల నేను ఆలుని చక్కగా దీనిపైన ఉన్న పీల్ తీసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను పైకి వెళ్ళి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి, వర్షం పొద్దున్న నుంచి ఏకలెక్కన కురిసింది కదా అని పైకి వెళ్ళి చూసి వచ్చాను. ఈ లోపల హారిక అయితే ఆలును ఉడకపెట్టమని హారికకి పురమాయించాను అనమాట. పాపం అది బాగానే ఉడకపెట్టేసింది. ఆలు ఉడికిపోయినాయి. ఆలు స్టఫింగ్తో భలే ఉంటుందండి ఎగ్ బజ్జీ కూడా. నాకు కనపట్లేదు నాన్న, నేను ఏది పోలుస్తున్నాను నాకు తెలియట్లేదు. నువ్వు సెల్ అడ్డంగా పెట్టేస్తున్నావు. మా వాడు ఒక్కోసారి తీస్తాడండి టేకింగ్ మామూలుగా ఉండదు అన్నమాట. ఇదిగో నా పని కూడా నన్ను చేసుకునేవాడు అన్నమాట. ఇదిగోండి, ఎంతో చెప్పేది 2 దెబ్బలు ఎంతో కాదు కదా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా చాప్ చేస్తున్నాను. ఒరే నీ దగ్గర కోయడం ఏంట్రా? వీడియో ఉన్నప్పుడు కెమెరా ముందే ఉల్లిపాయలు కొత్తారు కానీ కెమెరా తర్వాత కోయరు కదా ఎవరుని. బెల్లే చెప్తున్నావు. ఆయిల్ అయితే వెనక్కి వెళ్ళు మరి, లేకపోతే టక్టగా కట్ చేస్తున్నాను. మధ్యలో కాలం పట్టుకుని వచ్చేసింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా తప్పదు నాన్న, తప్పదు. కెమెరా మ్యాన్కి కష్టాలు తప్పవు. కుకింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉన్నా కానీ మాకంటే అలవాటు అయిపోయింది. రోజు వంటగదిలో ఉల్లిపాయలు కోసి అవును ఏడిపోతుంది కానీ చూసి నేర్చుకో. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఉపయోగపడుద్ది నీకు కూడా ఎప్పుడైనా. ఎప్పుడు ఇంక అమ్మ వండి పెడుతుంది, భార్య వండి పెడుతుంది, అయ్యా ఆలోచనతో కూర్చోండి. నాట్ అలౌట్ అస్సలు. ససిమేరే ఊరించుకుని మీ ఎదురుగుండా తింటానేమో కానీ నాట్ అలౌట్. మిమ్మల్ని అస్సలు మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకుని చక్కగా వచ్చిన అమ్మాయికి పెట్టండి, ఓకేనా? నేను తీసుకురమ్మన్నది ఒకటి, నువ్వు తీసుకొచ్చింది ఒకటి. నువ్వు జొన్న పిండి పట్టుకొచ్చావు. కొద్దిగా జీలకర్ర వేసానండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసాను, వేపుకున్నాం. ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట. ఇదిగోండి, కొద్దిగా సాల్ట్ వేద్దాం. త్వరగా మగ్గిపోతుంది. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాను, స్పైసీగా నోటికి తగిలితే బాగుంటుంది కదా. వర్షం పడినప్పుడు అరటికాయ బజ్జీలని వెజ్ కూడా చేసుకుంటుంటాము. అలాగే నాన్ వెజ్లో అయితే ఇలాగ మనం ఎగ్తో కూడా ఆలుతో స్టఫింగ్ బాగుంటుంది కదా. ఇది కొంచెం దోరగా ఎగిగా చూపిస్తాను మీకు. ఇక పసుపు, ఇదిగోండి దోరగా వేగిన తర్వాత కొంచెం ఇవి వేసేసుకున్నాం. ఆలు పోపు ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి,
అలాగే అర స్పూన్ చాట్ మసాలా. తెలుసు కదండి, చాట్ మసాలా అంటే మనకి రిలయన్స్లో అది దొరుకుతూ ఉంటుంది. కొద్దిగా కారం అర స్పూన్, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి నేను డ్రై మ్యాంగో పొడి వేస్తున్నాను. దీన్ని ఆమ్చూర్ అని కూడా అంటాం కదా. పులుపు నిమ్మకాయ కూడా మీరు కాలితే వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయ కన్నా ఇది టేస్ట్ బాగుంటుంది. మ్యాంగో పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది. డ్రై మ్యాంగో పౌడర్ అన్నమాట ఇది. మనం ఒరుగులు అంటాం కదా, కొంచెం ఉప్పు తక్కువ వేసుకొని చేసుకొని, మనం ఉప్పు లేకుండా ముక్కలు ఎండలో పెట్టుకుని కొంచెం పొడి చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. కొందరు సాల్ట్ అదే ఊరబెట్టి తర్వాత ఎండబెడతారు ముక్కలు, అవి ఉప్పుగా ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు అది ఒక్కొక్క ముక్క తీసుకుని తింటూ ఉంటాం కదా. నేను చేసుకుని దాన్ని ఒరుగులు అంటే భలే అనిపిస్తుంది, నోరు బాగాలేనప్పుడు తినడానికి. అది ఇప్పుడైతే ఇదిగోండి ఇందులోకి ఇంక ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, అంతే అండి, సరిపోతుంది. ఎగ్స్ అయితే అయిపోయినాయండి, ఉడికిపోయినాయి. ఇలా ఆఫ్ కట్ చేయడం, పక్కన పెట్టడం. చూసారా, 3 గుడ్లు ఉన్నాయనుకోండి, ఇంచుమించుగా ఇన్ని ముక్కలతో బజ్జీలు వేసేసుకోవచ్చు. తక్కువ గుడ్లతో ఎక్కువ మందికి ఎగ్ బజ్జీ పెట్టేయచ్చు. ఎగ్స్ లేనప్పుడు, తేవడానికి కుదిరినప్పుడు, ఇంట్లో ఉన్న వాటితో ఎలా చిల్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, ఎంత ఈజీయో. ఎగ్ బజ్జీ చేసుకోవడానికి కావాల్సిన ఎగ్స్ కూడా ఉడకబెట్టేసి పక్కన పెట్టాను కదా. ఇదిగోండి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా ఇంకా బజ్జీ చేయడానికి. దాంట్లో స్టఫ్ పెట్టి వెరైటీ ఒకటి అలా ట్రై చేయాలి. ఎవరు కొత్తగా చూద్దాం. ఏమొద్దు, నువ్వేమి ఒకటే తీసేయాలి. వద్దొద్దు, నువ్వు అటువంటి పనులు ఏమి చేయకు క్రేజీగానే. షిన్చాన్ అయితే చాక్లెట్ ఇట్టాడు, నేను ఇంక ఇదే చెప్తాను, చెప్పకుండా పెట్టేస్తాను. అటువంటి పనులు ఏవి చేయకు. ఎగ్ స్టఫింగ్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు అన్నమాట, మన ఇష్టం. హారిక అయితే మధ్యలో పూర్ణం తీసేసి అందులో పెట్టమంటుంది. షిన్చాన్ ఏదో చేసాడంట కదా, అది బాగా ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం కోడిగుడ్లాగా ఇలా పెట్టేసుకోవడమే. ఈ ఆలు స్టఫింగే మనకి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆనియన్స్ ఇవన్నీ వేసాం కాబట్టి, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాం కదా, బాగుంటుంది. క్యాప్సికమ్ బజ్జీ ఎంతమంది ట్రై చేశారు? చాలా బాగుందండి క్యాప్సికమ్ బజ్జీ అయితే. అలా వేసానా లేదో మా ఇంట్లో అలా అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క బజ్జీ చొప్పున తినేశారు, రెండేసి, ఒక్కొక్కటి కూడా కాదు కదా. మేమా? ఒకటి నువ్వు తిన్నావా లేదా నిజం చెప్పు. మరి కబుర్లు చెప్పుకో. 2 తిన్నారు మీరు. మళ్ళీ అరలోకి రాకు. మీరు ఒక బజ్జీ తిన్నారు, 2 బజ్జీలు క్యాప్సికమ్ వేసి. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ తోటి టేస్ట్ అయితే భలే ఉంటుంది తెలుసా. ఒక్కో దాంట్లో ఎక్కువ కూడా పెట్టినట్టున్నాను. శనగపిండికి కొద్దిగా వరిపిండి క్రిస్పీనెస్గా రావడానికి అన్నమాట.
ఏదో స్వీట్ లాగా ఉంది. ఇలా కూడా తినేయచ్చు తెలుసా? ఈ స్టఫింగ్ తోటి ఇలాగే గుడ్లు తినేయచ్చు. ఇదిగోండి కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నూరింది హారిక, బాగా రోట్లో నూరేసింది అన్నమాట. ఇప్పుడు కారం వేసాను, వాము కూడా వేస్తున్నాను కొద్దిగా, ఎగ్ కదా అందుకని. కొద్దిగా వంట సోడా కూడా కొంచెం, ఎక్కువ కాదు, చిటికుడు గుల్ల ఎరగడానికి. సాల్ట్ కొంచెం సరిపడినంతగా. ఇప్పుడు వాటర్ వేసి కలుపుతాం. ఇది శుభ్రంగా పిండి అనేది కలిపేసుకుందాం, ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇదిగోండి పిండి అయితే కలిపేసి పక్కన పెట్టాను. ఈ టెక్స్చర్ అయితే సరిపోతుంది, మరి పలచనైనా ఆయిల్ లాగేస్తుంది. బాగున్నాయి కదండి బజ్జీలు చూడ్డానికి. ఇప్పుడు వేసేద్దామా? సరిపోయింది ఉప్పు అదిని. ఇప్పుడే చెప్పాను ఫోన్ అడ్డంగా పెడితే నేను ఎలా చేస్తాను అని. అది ఇలా తీస్తున్నప్పుడు తీ. ఒకసారి ఇలా ఇంకోటి పట్టేస్తుందేమో. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇదిగోండి తిరిగేసాను. ఇది కొంచెం వేగాలన్నమాట. కొంచెం వేగితే దోరగా వేగితే సరిపోతుంది. ఎగ్ బజ్జీ చూసారా ఎంత బాగా వచ్చిందో? ఫుల్ ఎగ్ అనుకుంటారన్నమాట. మనం ఏం చేస్తున్నాం, హాఫ్ ఎగ్ కట్ చేసి మిగతాదేమో మార్చేస్తాం స్టఫింగ్ పెట్టి. గుడ్డుకి అంటే ఎగ్స్ అవి తక్కువ ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఇలా కూడా చేసి పెట్టేయచ్చు అన్నమాట. భలే ఉంటుంది కదా మదర్స్ తెలివితేటలు అంటే. అంతే మరి, ఏం దొరికిపోతాం, వాళ్ళకి కడుపు నింపుతాం. కానీ దొరికిపోతే మీరేమైనా శిక్షించగలరా మమ్మల్ని? ఇంకా మేమేమో మీ కడుపులు చూస్తూ ఉంటాము, దొరికిపోతామంట. మీకు మేము ఎలాగైనా చేసి పెడుతున్నాం. రేపొద్దున మీ వైఫ్లు ఇన్ని వంటలు చేస్తారో చేయరో డౌటే నాకు తెలుసు. అందరూ వంటగదిని ఎంచుకోరు కదా, వేరు వేరు రంగంలో ఉంటారు. నాకంటే కుకింగ్ ఇష్టం కదా అని సరదాగా చేస్తూ చేస్తూ అలా అలవాటు అయిపోయింది. అయ్యో ఎగ్ సరిగ్గా పట్టలేదు. నువ్వు ఫోన్ అడ్డు తినానా నేను వేసేటప్పుడు? నేను ఇవన్నీ ఇలాగే వేసేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. 4 ఉన్నాయి. ఎగ్ బజ్జీ అండి.
సారీ, ఎగ్గ బజ్జీ అయిపోయిందండి. అంటికాయ బజ్జీ వేద్దామని ఒక అంటికాయ కోసి గబగబా బజ్జీ వేస్తున్నాను అనమాట. కొంచెం ఎలాగైనా ఉండిపోతుంది కదా, కొద్దిగా ఉంది. అలా ఉన్నప్పుడు ఆనియన్స్ కట్ చేసి ఉల్లిపాయ పకోడీ వేస్తాను. ఈసారి ఏమో అంటికాయ బజ్జీ వేస్తున్నాను. ఇదిగోండి, అంటికాయ బజ్జీలు కూడా బాగుంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శనగపిండిలో చేయండి, కొంచెం కారం పసుపు వేసి భలే టేస్ట్ అనిపిస్తుంది నిజంగా బజ్జీలు అయితే. దోరగా వేయకపోతాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. పిండి చూడండి ఎంతో లేదు, ఈ పిండిలోకి సరిపోతే చాలు. పొద్దుటే ఇక్కడ 11ంటికి మాకు సెంటర్లో మాట అట్టికాయ బజ్జీ వేసేవారు. భలే ఉండేయండి, ఇంతంత పొడుగుండే టిఫిన్ కింద మాట 11ంటికి వేసేవారు. భలే టేస్ట్ అనిపించేది నిజంగా బజ్జీలు అయితే. ఎందుకు కేకేసారని అడగకుండా అయిపోయిందా అమ్మ అంటున్నాం. అవ్వలేదు, వీడియోకే కానీ కొద్దిగా ఆనియన్స్ పకోడీ వేస్తాను. హారికేమో అట్టికాయ బజ్జీ ఇష్టం, మీకేమో ఎగ్ బజ్జీ ఇష్టం, నాకేమో ఆనియన్స్ ఇష్టం. ఇదిగోండి, ఇది కొంచెం అవుతుంది. మరి నీకు అట్టికాయ కన్నా బజ్జీ ఇష్టం కదా, అయితే మొత్తం అంటికాయ తినేది. చెల్లి అలా కాదు, బజ్జీలు తిందు, ఎగ్ బజ్జీ తిన్నా కానీ తక్కువ. ఇదిగోండి అట్టికాయ బజ్జీలు ఇవి చూసారా, ఒక అట్టికాయతో ఇన్ని బజ్జీలు వచ్చినాయి. ఇంకా హడావడం అంటమాట, అప్పటికప్పుడు కోసిన పిండి మిగులుతుందని అనుకోలేదు నేను. ఎగ్గకైతేనే జాగ్రత్త, నా చేయి తగిలిందంటే గబాలను అందులో పడింది అనుకో నూనెలో, నా వీడియో మిస్ అవుతాయి. అవును కదా. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి చేతులు కడుక్కొని మా సాయిరం కూడా వచ్చేసాడు. అన్నయ్య రెడీగా అంటే కేకేసానులే రెండు రమ్మని. ఇదిగోండి ఎగ్ బజ్జీ, టేస్ట్ చేయనా. హారిక నువ్వు ప్లేట్ రెడీగా పెట్టినా. కాలిపోద్దాం మధ్యలోని చక్కల కింద కోసిన బజ్జీలా ఒకటైనా ఒక ఎగ్ కింద ఇంత కారం వేస్తే ఆల్రెడీ ఇందులో స్పైసీ ఉంటుంది. ఉల్లిపాయలు స్టఫింగ్ ఒకటే కావాలా? సరే, మళ్ళీ నచ్చి అడిగామంటే అప్పుడు ఉంటుంది నీకు. ఇదిగోండి, ఎలా ఉంది? నాకు అట్లా ఇష్టం. హారిక అక్కడ అదిగోండి టీవీ పెట్టుకుని తను ఎంజాయ్ చేస్తుంది. నువ్వు కూడా టేస్ట్ చేయి. నాకైతే పకోడీ బాగా నచ్చింది. మధ్యలో అట్టికాయ బజ్జీ పెట్టాము, బంగాళదుంప కూర బాగుంది. అట్టికాయ బజ్జీ బాగుంది. ఎలా ఉంది? నూనెలో ఆగకపోతే బాగుంటాయి. నూనెలో ఆగలే. నూనె ఎందుకు లాగితే పిండిని కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది. లూజ్ కలుపుకుంటే ఆయిల్ లాగేస్తుంది. ఎలా ఉంది నీకు? ఎలా అనిపించింది స్టఫింగ్తో ఎగ్ బజ్జీ? చాలా బాగుంది, కొత్తగా ఉంటుంది కదా. లోపల ఆమ్చూర్ అదే డ్రై మ్యాంగో పౌడర్ అది వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొత్తగా కూడా అనిపిస్తుంది మీకు ఈ ప్రాసెస్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. చేసుకున్న తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నేను చదువుతూ ఉంటాను ప్రతి కామెంట్ కూడా. లైక్ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి అండి.